హెయిర్ స్టైల్స్ చేస్తా ఇప్పటి నుంచి అని అయితే చెప్పాను కదండి. ఇదైతే ఇంకో హెయిర్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న బ్రైడల్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి కదా, మెస్సీ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి కదా. సో అదైతే ట్రై చేసి చూపిస్తాను అనమాట. నీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేసేయండి, బాగా వస్తుంది. ఒకరి హెల్ప్ తీసుకోండి, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అంటే వీడియో చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈజీ అవుతుంది. మరీ ఎక్కువ కష్టం ఏమి ఉండదు. రిమూవ్ చేసేటప్పుడు కూడా ఈజీగా కత్తెరతో రబ్బర్స్ కట్ చేసి అది ఆరిపోతుంది అనమాట. ముందైతే మన ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. ఇట్లా నేనైతే రోల్ చేస్తున్నాను అనమాట. ఎక్కడైనా పెళ్ళిళ్ళు శారీస్ మ్యాక్సిమం శారీస్ కట్టుకుంటే రోల్ చేయడం కానీ ఇట్లా అల్లడం కానీ బాగుంటుంది అనమాట ముందుకైతే. సో నేనైతే ఇట్లా రోల్ చేస్తున్నాను అనమాట. రోల్ చేసి ఇక్కడైతే క్లిప్స్ పెట్టేసుకుంటున్నాను. క్లిప్స్ పెట్టేసుకొని సేమ్ సెకండ్ సైడ్ కూడా అక్కడ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తాను అనమాట. నేనైతే అలా చేసుకొని ఇట్లా సెక్యూర్ చేసుకుంటాను అనమాట. క్లిప్స్ పెట్టుకొని ఇలా సెక్యూర్ చేసుకుంటాను. ఇలా సెక్యూర్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది కదలకుండా ఉంటుంది. ఫస్ట్ ముందు మనకి కరెక్ట్ వచ్చింది అనుకోండి, వెనకాల అయితే సెట్ అవుతుంది అనమాట. సో ముందు ఫస్ట్ మంచిగా చూసుకోవాలి. ఇలానైతే మొత్తం రోల్ చేసుకుంటున్నాను నేను. తర్వాత ప్రాసెస్ వెనకాల హెయిర్ ఎలా వేసుకుంటున్నా మొత్తం ప్రాసెస్ అయితే చూడండి, లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలా రోల్ చేసుకుని అయితే క్లిప్స్ అయితే సెక్యూర్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ మంచిగా వచ్చిందనుకో హెయిర్ అంతా మంచిగా వస్తుంది కదా. ఫ్రంట్ ఒకటి బాగుంటే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఫ్రంట్ పార్ట్ని మంచిగా సెక్యూర్ చేసుకోవాలి. క్లిప్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ కొద్దిగా హెయిర్ అయితే తీసుకొని రబ్బర్ బ్యాండ్ నేను చూసిన విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇట్లా మధ్య నుంచి ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ట్విస్ట్ చేసుకొని అలాగే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కొద్దిగా హెయిర్ అయితే తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో రిపీట్ చేయాలి. ఇలా తీసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇలా ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. దాని లోపల నుంచి ఇట్లా బయటికి తీసుకోవాలన్నమాట. సేమ్ అలా కొద్ది హెయిర్ అయితే తీసుకొని ఇలా హెయిర్ మొత్తం అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే మీకైతే అర్థమైపోతుంది. ఈజీగానే ఉంటుంది, మరి టఫ్ అయితే ఏమి ఉండదు. కాకపోతే మనకి రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా అవసరం ఉంటాయి అనమాట, ఎక్కువ కావాలి. కొద్దిగా ఇట్లా పుల్ చేసుకోవాలి. ముందుకి ఇలా పుల్ చేసుకున్నాం అనుకో వాల్యూమ్ వస్తుంది అనమాట హెయిర్కి అయితే. మంచిగా లావుగా ఉన్నట్టు ఏమంటారు, ఎక్కువ హెయిర్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. కాబట్టి ఇట్లా పుల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇట్లా కొద్ది హెయిర్ అయితే తీసుకొని ఇట్లా మొత్తం హెయిర్ మొత్తాన్ని మనము ఇలానే సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తూనే ఉండాలన్నమాట. కొద్దిగా కింది నుంచి హెయిర్ తీసుకొని మధ్యలో కొద్దిగా హెయిర్ వదిలేసి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ట్విస్ట్లో వేసుకుంటూ అయితే హెయిర్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సేమ్ ప్రాసెస్ని మొత్తం రిపీట్ చేయాలి. రిపీట్ వేసుకుంటూ ఉండాలండి. మొత్తం మీరు వీడియో చూసి మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇలానే మొత్తం కంటిన్యూ చేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి, హెయిర్ స్టైల్ ఎలా వచ్చిందో కూడా మీకు అర్థమైపోతుంది. కాకపోతే మీరు డిస్కో రబ్బర్స్ ఉంటాయి కదా, వాటిని వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా దగ్గర కలర్ రబ్బర్స్ ఉంటాయి కాబట్టి నేను అవే పెట్టాను. కాకపోతే మీరు బ్లాక్ కలర్ డిస్కో రబ్బర్స్ వాడిరనుకో అవి హెయిర్లో కనిపించవు. హెయిర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది అనమాట. అసలు మనం రబ్బర్ బ్యాండ్స్ పెట్టినాం అన్నట్టు కూడా కనిపించకుండా ఉంటుంది అనమాట. ఇలా కొద్దిగా హెయిర్ అయితే తీసుకొని ఇట్లా సేమ్ అంతే ప్రాసెస్ అయితే మొత్తం రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు. హెయిర్ యాక్సెసరీ ఇంకా దానికి హెయిర్ యాక్సెసరీ పెట్టినా లేకపోతే పువ్వులు పెట్టినా మల్లెపూలు పెట్టినాం అనుకోండి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ అయితే అసలు ఇప్పుడు బ్రైడల్ ఏమంటారు ఎంగేజ్మెంట్కి కానీ పెళ్ళిళ్ళకి కూడా మ్యాక్సిమం ఇలా వేస్తున్నారు కదా హెయిర్ స్టైల్స్ అయితే. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇలా లాస్ట్ వరకు అయితే నేనైతే వేసుకున్నాను అనమాట. హెయిర్ ఇట్లా కొద్దిగా తీసుకుంటూ ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ ఇంకా ఇప్పుడు లాస్ట్లో ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట. హెయిర్ని అయితే కొద్దిగా మనకి ఎక్కడైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఆ హెయిర్ని అయితే ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే అయిపోయింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో హెయిర్ మీకు కనిపిస్తుందో. నేను సో ఇక్కడ పువ్వులతోటి డెకరేట్ చేద్దాం అన్నట్టుగా అయితే యాక్సెసరీస్ లెక్క పెడదామని అయితే పువ్వులు పెడుతున్నాను అనమాట. నా దగ్గర అవే ఉండే అనమాట ప్రజెంట్ అప్పటికి. సో వీటితో అయితే ఇలా హెయిర్ని అయితే సెట్ చేస్తున్నా. ప్లెయిన్ మల్లెపూలు ఉంటే ఇంకా బాగుంటుంది అసలు ఈ హెయిర్ స్టైల్ అయితే. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.